వికారాబాద్ జిల్లా తాండూరులో కొనసాగుతున్న ఏఎస్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్పై కావాలని లేనిపోని అసత్య ఆరోపణలతో ఓ పత్రికలో తప్పుడు కథనాలు రాశారంటూ ఏఎస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని పద్మనాభరెడ్డి ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను సంప్రదించకుండానే తనపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారు అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులతోనే తాను ఇన్స్టిట్యూట్ను కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నాడు. నమస్కారం మీడియా మిత్రులకి. ప్రత్యేకించి ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు వచ్చిన న్యూస్ 10 ఫెయిల్ మాస్టర్ అని పేపర్లో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చారు. మరి మీడియా వాళ్ళకి నేను ఏం చెప్పబోతున్నానంటే, మరి దీనిపైన నేను ఏం చెప్పాలి అనేది నాకే చూడగానే అర్థం కాలేదు. ఒక క్షణంలోనే 10 ఫెయిల్ అయిన వాడు ఉంటే మీరు 25 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజ్ రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. 25 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు బయటకు వచ్చిన వెలుగులోకి వచ్చిన 10 ఫెయిల్ అని మాస్టర్ అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా రాసి హెడ్డింగ్ పెట్టేసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. మరి నేను దానికి గాను సాక్ష్యంగాను నా 10 సర్టిఫికేట్లు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. దానికి గాను డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఐఎస్ఎస్ మార్క్తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షాత్ మిషన్ ఆధ్వర్యంలో మేము కొడంగల్ అండ్ తాండూరు 704th and 5th బ్రాంచ్ రన్ చేయడం జరుగుతుంది నేషనల్ లెవెల్లో. దేనిగాను మనకు తెలంగాణ స్టేట్ నుంచి 34/1-2 అనేది తీసుకురావడం కూడా జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్. మరి ఈ రకంగా మీడియా మిత్రులు రాయడానికి ఎంతవరకు ఇది సహజం అంటారు అనేది మీరు తెలుసుకోండి. ఒక్కసారి మీడియా మిత్రుడు ఎవరో మన తెలియని వ్యక్తి రాయడం వల్ల క్లియర్గా మనకు తెలియట్లేదు. ఆంధ్రప్రభలో ఈరోజు వచ్చిన న్యూస్కి నేను ఈరోజు సాక్ష్యంగా చూపిస్తున్నాను. ఇంకా డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా మీకు పెడతాను. దాంతో కానీ ఇవి కూడా చూపిస్తున్నాను. టోటలీ ఈరోజు మా ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయడానికి మా పైన ఏదో రకమైన దురుద్దేశంతోనే ఈరోజు ఈ రకంగా మాకు ప్రాబ్లం చేస్తున్నారు. అపోజిషన్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల తోడుపడా, లేకపోతే మాకు కాంటాక్ట్స్ రావడము, లేక ఇప్పుడు సోలార్ టెక్నీషియన్ కోర్స్ కూడా మళ్ళీ వచ్చింది కాబట్టి అదే ఏమన్నా ప్రాబ్లం ఉందా వీళ్ళకు మరి తెలియదు. బట్ మేబీ మా పైన ఎందుకు ఈ విధంగా చేయడం అనేది నా అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాను. మా ఫ్యామిలీకి ఈరోజు మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ విధంగా రోజు రాయడము చిట్టీలో అని చెప్పారు. మరి చిట్టీలు అంటే మేము ఎప్పుడో 5-10 ఏళ్ళ కింద మేము ఫ్రెండ్లీగా మా తరపు నుంచి వాడుకునే వాళ్ళము. మరి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, అన్నీ క్లియర్గా ఉన్నాయి. మరి ఇంకో విషయానికి వస్తే ఏదో ల్యాప్టాప్స్ అంటున్నారు. ల్యాప్టాప్ అంటే పిల్లల పర్పస్లో మేము ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఏదో కొంత ఇచ్చినట్టు ఇవ్వనట్టు స్కీమ్ పర్పస్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏదో 10-20 ఇలాంటి ల్యాప్టాప్స్ మేము సేల్ చేసినా అయితే సహజము. దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి. రిఫరబుల్ ల్యాప్టాప్స్ ప్రాబ్లం వస్తే వాటికి సజెషన్ ఇవ్వడం ప్రాబ్లము. సో మీకు తెలియని విషయం కాదు, ఆ విషయంలో కూడా మేము ఒప్పుకుంటాము. బట్ దాని సజెషన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏమైనా ఉంటే సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మేము పిల్లలకు ప్రోత్సాహం చేయడానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు అడిగిన వాటిని సిస్టమ్స్ ఇవ్వడం కానీ, ల్యాప్టాప్స్ ఇవ్వడం కానీ, ప్రింటర్స్ ప్రాబ్లం వచ్చిన సర్వీస్ అనేది ఫ్రీగా మేము ఇవ్వడం జరుగుతుంది పిల్లల తరపు నుంచి. ఇక్కడ మేము ఫ్రీ ట్రైనింగ్ అనేది 100% జెన్యూన్గా రన్ అవుతుంది. ఇప్పుడు కూడా మేము సోలార్ ట్రైనింగ్ కానీ, కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం. ఈ గత నెలలో కూడా మేము ఇచ్చినప్పుడు కూడా 200 నెంబర్ స్టూడెంట్కి గత లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఒక సోలార్ టెక్నీషియన్ కోర్స్ 200 నెంబర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడే కాదు, తెలంగాణ స్టేట్లోనే తాండూరు బ్రాంచ్ ఇవ్వడం వల్ల తెలంగాణలో తాండూరు పట్టణంలో చేసినంత ఈ స్కిల్ సోలార్ టెక్నీషియన్ స్కిల్స్ అద్భుతంగా రన్ అయ్యాయని మళ్ళీ ప్రాజెక్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మరి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఏమన్నా మా పైన ఇలాంటి ఆరోపణలు సృష్టించి మాకు ప్రాబ్లం చేస్తున్నారా అని అర్థం కావట్లేదు. మరి మాకు వచ్చి ఏదైనా సమాచారం ఉంటే అడగాలి. అడిగిన తర్వాత మేము దానికి రిప్లై ఇవ్వడం జరిగేది. బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటివరకు ఎవరు రాశారు, ఈ ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎవరనేది కూడా నాకు తెలియకపోవడం అనేది గమనార్థంగా ఉంది. మరి ఆయన ఒకసారి నాకు కలిసి ఉంటే దాని విషయంలో ఏముంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను అడిగి చూపించేవాడిని. మరి అలాంటివి ఏమీ లేవకుండానే డైరెక్ట్గా రాసేశారు. పెన్ను ఉన్నంత మాత్రాన ఏదో ఒకటి రాసామంటే కాదు. మీకు పెన్ను ఎందుకు ఇచ్చారు అంటే మీ యొక్క ప్రపంచానికి తలదించే హక్కు పెన్నుకు, పేపర్కి మాత్రమే ఉంది అనేది ఒక మీడియా మిత్రునికి తెలుసుకోవాలి. ఆ విషయం తెలియకుండానే మీరు పెన్ను, పేపర్ చేతిలో ఉంది ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది అంటే ఇది
సహజమైన విషయం కాదు. అది తెలుసుకోండి. తెలిసిన తర్వాత నాలాంటి అభాగ్యులకు ఇంకా మేము నిరుద్యోగులమై ఉండి మేము ఎక్కడి నుంచో ఎక్కడి వరకు వెళ్ళిపోయి తిరిగి మేము 25 సంవత్సరాల మా కష్టాజీతాన్ని అని ఒక రోజులో పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఈరోజు దాదాపు ఒక 50 నుంచి 100 మంది పిల్లలు కాల్ చేసి నాకు అడగడము చాలా బాధాకరంగా ఉంది. మరి వాళ్ళు ఈ క్షణమే మేము వద్దు మా సార్, మేము వస్తాము, ఏముందో మాట్లాడదాం, ధర్నా చేద్దామని రెడీ ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము వాళ్ళని రాకుండా ఆపడం జరిగింది. మరి పిల్లలతో పాటు మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఏమి ఇచ్చాము, ఎంత నౌపుణ్యము మా దగ్గర ఉందో లేదో అనేది వాళ్ళకి తెలిసింది. కాబట్టి వాళ్ళంతమంది ఈరోజు కాల్ చేస్తే పొద్దు నుంచి నాకు దాదాపు 200 కాల్స్ ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. 1-2 కాల్స్ ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మాకు ఏమీ ఆలోచన వస్తలేదు. మరి ఈ విషయంలో మరి ఏ విధంగా మీరు సజెస్ట్ ఇస్తారనేది తెలుసుకోకుండా మేము డైరెక్ట్గా కోర్టు కేసుని మేము ఫాలోఅప్ చేస్తున్నాం. మరి పరువు దర్శనాభం కింద మేము కేసు ఫైల్ చేయాలని మేము అనుకుంటున్నాను. మరి మా ఫ్యామిలీ మేము చాలా ఆతృతకు గురైనాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాస్తవానికి గురి అవుతున్నాం. మరి మా పిల్లలకు కూడా తెలిసింది, అందరూ కూడా చాలా ఇబ్బంది పరులో ఉన్నాము. దానికి మీరే చెప్పాలి ఏ విధంగా దీనికి మేము మాట్లాడుతున్నానో నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ విధంగా నేను న్యూస్ పేపర్ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యకరం. ఎప్పుడు కూడా నాకు ఇంత పెద్ద హెడ్డింగ్స్ రాయమన్నప్పుడు మరి అనవసరం విషయానికి ఇంతగానో హెడ్డింగ్ రాసే ముందు ఒక క్షణం అడిగేది ఉండే, ఇంకా 2 పేపర్లు రాసుకున్నా పర్వాలేదు, మంచిగా ఉంటుండే స్టేట్మెంట్. నేను కూడా చెప్తుంటే మా దగ్గర SSC లేదు, అథరైజ్మెంట్ లేదు అని ప్రూఫ్ అయిన తర్వాత 2 పేపర్లు 4 పేపర్లు రాసుకున్న ప్రాబ్లం ఉండేది కాదు నాకు. బట్ తెలియకుండా అడగకుండా ఇలాంటి న్యూస్ క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యం? ఇది మీరు గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మీడియా మిత్రులు ఎంతోమంది సహకరించారు నాకు. కొడంగల్ మండలంలో కానీ తాండూరులో కూడా నాకు ఎంతోసారి స్టార్టింగ్లో నుంచి వచ్చినప్పుడల్లా ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ మరి ఇప్పటికీ ఆంధ్రప్రభ రిపోర్టరు అనేది నేను తెలియకపోవడమా లేకపోతే నేను వాళ్ళని పరిచయం చేసుకోలేకపోవడమా బై మిస్టేక్ జరిగి ఉంటుంది. మేబీ పరిచయం చేసుకుంటే వాళ్ళని కూడా ఈరోజు నేను మాట్లాడేవాడిని. మరి మాట్లాడకపోవడం కారణం నాకు ఆయన పరిచయం కాకపోవడం, నేను ఆయనకు పరిచయం కాకపోవడమో తెలియదు. బట్ ఇలాంటి న్యూస్ ఈరోజు రావడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా ఆతృతకి గురవుతున్నాను ఈరోజు. దీనికి ప్రత్యేకించి మీడియా మిత్రులకు దయచేసి చెప్తున్నాను, ఇలాంటి న్యూస్ ఎప్పటికీ నా లాంటి నిరుద్యోగులు ఎంతోమంది పుట్టగట్టుకొని ఎన్నో రకాల స్కిల్స్ నేర్చుకొని ఏదో రకంగా బతుకుతున్నారు. వాళ్ళని పుట్ట పైన కొట్టకండి. వాళ్ళని చూడండి, అడగండి, అడిగి తెలుసుకోండి. తెలిసిన తర్వాత మీ గలం ఉంటే గలంతో ఏదైనా చేయొచ్చు అనే సంగతి మీకు తెలుసు. అది చూపించండి. ఎక్కడ మా దగ్గర కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ నీడెడ్ ఇంపార్టెంట్ మేము నేర్పించే ఉపాధి స్కిల్స్. అలాంటి వాటిపైన మీరు మా పైన చూపిస్తే ఏం దొరుకుతుంది? మీకు ఎలాంటిది దొరకదు. మీకు ఏమైనా ఉంటే మా హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. మేము చేస్తున్నాం. ఎవరికైనా సహకారం కావాలంటే ఏమైనా హెల్ప్ అంటే మీరు సిస్టమ్ తీసుకురండి అయినా మీకు రిపేర్ చేసి ఇస్తామని చెప్పాం. మరి అలాంటి విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది, చేయడం కూడా జరుగుతున్నది కూడా. ఎవరైనా హెల్ప్ ఉంటే చేస్తున్నాం. మరి ఇంత న్యూస్ క్రియేట్ చేయడం నా పైన ఎందుకు ఇది అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. దయచేసి చెప్తున్నాను, మరొకసారి మా ఏఎస్ కంప్యూటర్ తరపు నుంచి నన్ను చాలా ఆందోళనకు గురి చేసినందుకు ఈ విషయం పట్ల నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటంటే, నేను కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. నా యొక్క 20 సంవత్సరాల శ్రమ ఈరోజు భంగం కలిగించారు. కానీ దీనికి గాను మన ఉమెన్ రైట్స్ కమిషన్కు మేము ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. బట్ దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా పరువు నష్ట దావా కేసు వేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.